Dustbins are there, awareness is there, but still people choose not to put the trash in dustbin. చూస్తున్నారా ఈ బీచ్ విజువల్స్? ఎంత దారుణంగా ఉందో. మనం బీచ్ దేనికొస్తాం? కామ్‌నెస్ కోసం వస్తాం. సో, ఈ విజువల్స్ చూసాక ఇంకా ఏంటండి కామ్‌నెస్? ఒక క్లీన్ బీచ్‌ని ఒక డస్ట్‌బిన్‌లా చేసి వదిలారు. ఎంత నీట్‌గా ఉండొచ్చు ఈ బీచ్. ఎంతమంది టూరిస్ట్స్ వచ్చి వెళ్తూ ఉంటారు. చూసి ఏమంటారు? లైక్ ఇదేనా వీళ్ళు మెయింటైన్ చేస్తుంది? దిస్ ఈస్ వాట్ ఇండియా ఈజ్ అనుకుంటారు తప్ప, లైక్ ఆ రోజే అలాగయిందో లేకపోతే అప్పుడే అలా చేశారనేసి ఎవరు అనుకుంటారండి? కొన్నిట్లికి మనమే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలండి. ప్రతిదానికి గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోదు. ఎందుకంటే మనం చెత్త పోస్తున్నప్పుడు మనం దేంట్లో చెత్తెయ్యాలి అన్న అవేర్‌నెస్ అట్‌లీస్ట్ మనకి ఉండాలి కదా! సరే, బయటన డస్ట్‌బిన్స్ ఉన్నాయి బయటకొచ్చేయాలి. అది తెలీదు. కవర్‌లో ఎయ్యండి. కవర్‌లో ఏసి డస్ట్‌బిన్ దగ్గర అట్‌లీస్ట్ పెట్టండి. ఇలా బీచ్ అంతా స్ప్రెడ్ అయ్యి అలా విసిరే బదులు. మార్నింగ్ వచ్చి చూసి ఎంత డిస్టర్బింగ్‌గా అనిపించిందో నాకు. లైక్ అసలు క్లీన్‌గా బీచ్ లేనందుకు. ప్లీజ్ మెయింటైన్ ద బీచెస్ క్లీన్. ప్లీజ్ రెస్పెక్ట్ నేచర్. నేచర్‌ని రెస్పెక్ట్ చేయండి అందరూ ప్లీజ్. ఇలా చేయకండి. థ్యాంక్ యూ.